ఈ మధ్యకాలంలో జరుగుతున్న స్కామ్స్ కంటే అతి పెద్ద స్కామ్ ఈజ్ ట్రయో స్కామ్, విచ్ ఈజ్ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఉంటారు కదా, అది పెద్ద స్కామ్ అనమాట. ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జరుగుతుంది. దోస్ ఆర్ ద విక్టమ్స్. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు మనల్ని ఎవరైతే ఆ బక్రా ఉంటారో అది మనమే ఉంటాము, లేదంటే నువ్వే ఉంటావు. సో ఎట్లా అంటే వాళ్ళిద్దరూ మనల్ని ఇన్వాల్వ్ చేస్తున్నట్టే ఉంటారు కానీ చెయ్యరు, మనకు అన్ని సీక్రెట్స్ చెప్తున్నట్టే ఉంటారు కానీ చెప్పరు. వాళ్ళకి సీక్రెట్స్ ఉంటాయి, మనతో కలిసి ఒక సీక్రెట్స్ ఉంటాయి. నేను ఇది ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే ఐ ఎక్స్పీరియన్స్డ్ దిస్. ఎట్లా నా కాలేజ్లో అన్నీ అంటే ఫుల్ ఎట్లుంటుండే అంటే మేము ఎంత స్ట్రాంగ్ ఉంటుండే అంటే వేరే వాళ్ళని అసలు దేకని కూడా దేకకుంటుండే. అంటే అట్లీస్ట్ నేను అట్లా ఫీల్ అవుతుంటే. కానీ ఎట్లా లాస్ట్కి వస్తున్నా కొద్దీ, ఈ కాలేజ్ అయిపోతున్న కొద్దీ లాస్ట్ ఒక 15-20 డేస్లో వాళ్ళు ఒక్కసారి బయటికి వెళ్ళినారు అనమాట, నేను లేకుండా. ఇంకా వాళ్ళకి కొత్త ఫ్రెండ్స్ కలిసినారు. దాని తర్వాత ఇంకా అది అట్లా దూరం పెరిగిపోయింది. అండ్ ఐ డోంట్ నో వై, అది నా తప్ప వాళ్ళ తప్ప నాకు తెలియదు. కానీ నేను ఇంకా వాళ్ళతో మాట్లాడడం బంద్ చేసిన, డిస్టెన్స్ పెరిగింది. ఇంకా అట్లా కాలేజ్ అయిపోయింది. దాని తర్వాత ఆబ్వియస్గా మాట్లాడడానికి ఉండదు, వాళ్ళిద్దరు ఒకటే కాలేజ్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కానీ ఎంతైనా బ్రో, ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది బ్రో ఫ్రెండ్షిప్ బ్రేకప్స్ అనేది. దీస్ ఆర్ పెయిన్ఫుల్ దెన్ లవ్ ఫెయిల్యూర్ ఆర్ లవ్ బ్రేకప్స్. నో అబౌట్ దాట్, బట్ ఐ హ్యావ్ హర్డ్ దాట్. సో అట్లా అనమాట. అందుకే 4 అన్న ఉండొచ్చు, 5 అన్న ఉండొచ్చు, 6 అన్న ఉండొచ్చు, ఇంకెంతమంది కావాలంటే అంతమంది ఉండొచ్చు. కానీ ఈ 3 మాత్రం నో, జస్ట్ మనా కర్దో. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా 2 ఫ్రెండ్స్, ఫుల్ బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చి నేను తోటి ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నారనుకో, నువ్వు వెళ్ళిపో, జేబులో చేతి పెట్టుకొని వెళ్ళిపో అక్కడి నుంచి. అస్సలు వాళ్ళ కంట్లో కూడా పడుకో, ఓకేనా? నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఉండి వేరే ఫ్రెండ్స్ కూడా కనిపించారు. సో అట్లా అనమాట. నేను చెప్పింది వినండి బ్రో. ఇంతవరకు చూసినారంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సక్రపార టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి ప్లీజ్. బాయ్.